ఇదండి మొత్తానికి ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు పొలిటికల్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఏంటంటే తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలన్నిటికీ ప్రతినిధిగా 88% మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరి ప్రతినిధిగా ఆయన రేపు పొద్దున ఆవిర్భవించబోతున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ అంటే రెండు సామాజిక వర్గాల చేతుల్లో అక్కడ పార్టీలు ఉన్నదాన్ని ఈయన సవాల్ చేశారు. ఆయనకు పొజిషన్ ఇచ్చినా ఆయన డినై చేశారు. అది ఆయన పెద్ద మనసు. నాకు అక్కర్లేదు ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఏంటి నేను ఇండిపెండెంట్గా వస్తున్నాను, ఇన్నాళ్ళు మీరిద్దరూ చేసిన రాజకీయం కాదు, నేనేదో ప్రత్యామ్నాయ రాజకీయం చేసి చూపిస్తాను అంటున్నారు. సాధ్యమేనా? మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారుని టార్గెట్ చేస్తూ ఈయన రాజకీయం చేస్తున్నారు. కూటమి ఈయన భుజం మించి తుపాకీ పేలుస్తోంది. నిజమేనా అది? ఏబి వెంకటేశ్వర్లు గారే కాదు, సహజంగా మన ఆంధ్రప్రదేశ్ భారత రాజకీయాలు కనుక చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన ప్రతి ఆఫీసర్ తాను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేయకుండా రిటైర్మెంట్ అయిన తర్వాత తమ ఈ అక్రమాలు లేదా అక్రమార్జన కేసులు ఏమన్నా బయటకు వస్తాయేమో అనే భయంతో రాజకీయ పార్టీలు పెట్టడం, దాని తర్వాత విప్లవం చెందడం మనం చూస్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, లేదా జేడీ గారు కానివ్వండి, అందులోనే ఈయన కూడా తానులోనే ఈయన కూడా ఒక ముక్క అవుతాడు. ఈయన ఏ పార్టీ పెట్టినా ఏం చేసినా సరే దాని ప్రభావం ఏ విధంగా కూడా ఉండదని చెప్పేసి ముస్లిం లీగ్ పార్టీగా మేము భావిస్తున్నాం. అయితే వాస్తవంగా ఇక్కడ కనుక చూసేటట్టయితే కనుక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వారు ఆరోపిస్తున్నట్టుగా ఈయన వెంకటేశ్వరరావు గారు అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. చిన్న సబ్మిషన్ అండి, మిగిలిన వాళ్ళందరూ దయచేసి మాట్లాడేవాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ మ్యూట్లో ఉండండి. బషీర్ గారు మీరు మాట్లాడండి. మరి మీరే గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు, కానీ మరి ఆయన ఇలా కుట్ర చేస్తున్నాడు, హత్యా ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నిర్దిష్టంగా ఆయన మీద ఆరోపించి పోలీస్ కేసు పెట్టి ఆయన్ని కనుక జైలుకు పంపించినట్టయితే, ఆయన మీద విచారణ చేసినట్టయితే బాగుండేది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అలా ఆరోపణ చేయడం సరికాదు. ఇదొక అంశం. ఇంకా రెండవ అంశం, ఇన్నేళ్ల నుంచి ఇది కేసు పెండింగ్ లో ఉంది. ఈ కేసు పెండింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి ఎందుకు సాక్ష్యం చెప్పరు? ఆయన నిజంగానే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది అని చెప్పి భావించేటట్టయితే కనుక ఆయన కోర్టు మీద విశ్వాసంతో, కోర్టు మీద గౌరవంతో కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పేటట్టయితే ఆయన సాక్ష్యం ప్రకారం ఆ హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తికి హత్యా ప్రయత్నం కింద శిక్ష పడుతుందన్న విషయాన్ని కూడా గమనించారు. వాస్తవంగా ఈ రోజు దాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పరిపాలన ప్రజలు కోరుకున్నంత స్థాయిలో లేదు. ప్రజలు ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసి తెలుగుదేశాన్ని గెలిపించారు. జనసేన తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయాల్సింది పోయి మతపరమైన రాజకీయాలు చేయడం, అదేవిధంగా పనికిరాని చట్టాలు చేస్తున్న మోడీకి బేషరతుగా వీరు సహకరించడం చూస్తుంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఏహభావం పుట్టింది. ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు అనేవి లేవు, కానీ తెలుగుదేశం మరి ముఖ్యంగా జనసేన మత రాజకీయాల్ని పెంచి ప్రోత్సహిస్తుంది కాబట్టి ప్రజల్లో ఏహభావం వచ్చింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం గాను ఈ వెంకటేశ్వరరావు గారిని తీసుకురావడం, అదేవిధంగా రకరకాల ఆరోపణలు తీసుకురావడం ఇలా చేస్తున్నారు. దీన్ని మానుకోకపోతే కనుక రానున్న ఎన్నికల్లో జనసేన అదేవిధంగా తెలుగుదేశం ఘోర పరాజయం చెందే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా బషీర్. ఒకసారి మనతో పాటు జెరూసలం మత్తయ్య గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జెరూసలం మత్తయ్య గారు, పాస్టర్ ప్రవీణ్ అంశంలో ప్రభుత్వాలు, పాలక వర్గాలు లేకపోతే పోలీసులు ఒక కట్టుగా తల్లి ఆయన్ని యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్లో చంపేసి అది సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని మీరు అందరూ ఆందోళనకు దిగారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఇందాక జనసేన లక్ష్మీకాంత్ గారు కూడా మాట్లాడారు. అది మీ భుజాల మించి జగన్మోహన్ రెడ్డి పేల్చిన తుపాకీ ఆ బుల్లెట్ మిస్ఫైర్ అయిందా? నమస్కారం సార్.